హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీట్రూట్ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను బీట్రూట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది త్వరగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. బీట్రూట్ పచ్చడి మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుందామండి. వేసుకొని ఇవి సగం వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, సగం వరకు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 పచ్చిమిర్చిని ఇలా తుంపి వేస్తున్నానండి. బీట్రూట్ తినని వాళ్ళు ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎండుమిర్చి ఒక 5 ఎండుమిర్చిని కూడా ఇలానే తుంపి వేస్తున్నానండి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఇంకా కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. తాలింపు అంతా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకుందాము కలుపుకుంటూ. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకున్నాను. అదే బౌల్లో ఇప్పుడు తాలింపుని వేసుకుందాము. ఇదిగోండి, బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.